What, Mr. Renault car? Oh, టెక్కు దిక్కుల డొక్కు కారు కుమారి గారు ఏమని వక్కాణించినారు? ఏమిటి నాది డొక్కు కారా? రినాల్ట్ కార్ అంటే ఏమిటి పెద్ద గొప్ప? I say, do you know manners? నాకు తెలుసుదని నీకు తెలియదు కానీ నీకు తెలియదని నాకు తెలుసు. అది నీకు తెలుసా? What తెలుసు you chatterbox? What do you know? నిన్ను తెలుసు, నీకున్న వన్నె తెలుసు, వన్నెదేరిన నీ దూర వయసు తెలుసు. Shut up, mister. Take back your car. వెనక్కతి. ముందైన వెనకైన ముద్దుగుమ్మల కందగించును. ఇన్నాళ్లుగా మన జాతకాన లేదు వెనుదీయుటన్నది. ఈనాడు రాదు, ఇక ముందు రాబోదు. చూడు మిస్టర్, నీ అలవాట్లు నీ ఇంట్లో, నాట్ హియర్. ఇది నీ గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ కాదు, ఇది పబ్లిక్ రోడ్. డూ యు నో ట్రాఫిక్ రూల్స్? డూ యు నో కార్ డ్రైవింగ్? కారైననేమి కుర్రకారైననేమి నడిపించి పొగరణిగించగలను. You fool idiot! Oh, you fool idiot scoundrel! Take back your car! Take back! దుర్గా, ఏమిటి గొడవ? అన్నయ్య నువ్వా? ఏమిటి నడివిది భాగవతం? భాగవతం కాదమ్మా, కలాపం, అమాకలాపం, సత్యభామాకలాపం. ఈ రౌడీని అన్నయ్య అంటానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? నిజంగా అన్నయ్య మా పెనితని కొడుకు. సరే గాని ఇంతకీ అసలు గొడవ ఏమిటి? చూడవే, తనకి ఏదో పెద్ద లేటెస్ట్ రినాల్ట్ కారు ఉందని చిన్నగా తీసుకొచ్చి ఎదురుగా ఆపాడు. వెనక్కి తీయమంటే తీయడు. తమరేళ వెనక్కు తీయరో దయచేసి తెలుపండి. మీ కారుకు రివర్స్ గేరు లేదా, లేక రివర్స్ చేయడం మీకు చేత కాదా? అన్నయ్య ఎంతైనా ఆడపిల్ల. ఆడపిల్ల? ఓహో, నువ్వు చెబుతున్నావు కనుక నమ్మాలి. చూడవే ఎలా మాట్లాడుతున్నాడు చూడు. అన్నయ్య నువ్వే కాస్త సర్దుకో, నా మాట వినవు. విరుదను చెల్లి, విరుదను. నీవు చెబుతున్నావు కనుక విరుదను. చెల్లెమ్మ చెప్పినది కనుక పోలిస్తున్నాను. అటు చూడుము. నో ఎంట్రీ. దయచేసి ఇంకెప్పుడు తప్పుదారిని రావద్దు, వచ్చి దబాయించవద్దు. టాటా, బై బై, చీరియో. తల్లి దుర్గా, దారి క్లియర్ అయింది. మనసు కూడా క్లియర్ చేసుకుని ఇక తల్లి. చాలా థ్యాంక్స్. వెల్కమ్. ఏమ్మా ఏదో పెద్ద కబుర్లు చెప్పావు, అటు చూడు. ఏమిటే మీ అన్నయ్య ఏమైనా చెరుకు ముక్క లేక బెల్లం ముక్క అలా ఈగలా ముసురుకుంటారేమిటి? ఒక్కసారి రుచి చూసావంటే నీకే తెలుస్తుంది. నువ్వు అలాగే ముసురుకుంటావు. ఇప్పుడు ఆడవాళ్లే గాని మగవాళ్ళ సంగతి అవసరం లేదట్రా. అరే వాళ్ళు అందంగా ఉంటే ఎలాగరా మాట్లాడుకుంటా? సెక్సరే ఉండాలి కళ్ళల్లో. ఏమిటో ఏముందో ఏమో. ప్రసాద్, మళ్ళీ ఎప్పుడురా నీ నాటక ప్రదర్శన? రేపే ప్రిన్సిపాల్ గారు పిలవడానికి వచ్చాను. ప్రసాద్, సారీ, ప్రిన్సిపాల్ పిలవమని నాతో చెప్పావు కదరా? అవును. మరి ఇప్పుడు నువ్వు కలవడానికి వచ్చింది ఆడపిల్లనా ప్రిన్సిపాల్నా? ఓహో, నీతో చెప్పిన సంగతి మర్చిపోయాను రా. సరే పిలిచావు కదా, ఓకే కమాన్, బై బై. అసలు ఈ కాలేజీకి మీ అన్నయ్యకి ఏమిటి సంబంధం? ఈజ్ అన్ ఓల్డ్ స్టూడెంట్. ఏమిటి అలా తీసి పారేస్తున్నావు? ఇప్పటికీ మా అన్నయ్య గోల్డ్ స్టూడెంట్. కాలేజీకి ఈనాటికి ఏకైక హీరో. ప్రసాద్ అంటే కాలేజ్ పిల్లలందరూ పడిచేస్తారు. ఏమిటో అంత గొప్ప. రేపు సాయంత్రం రా, చూపిస్తాను. చూద్దాం. ప్రసాద్, ప్రసాద్, ఆడిటోరియంలో ఎన్ని కడుపులు ముక్కలు చెక్కలయ్యాయో, చెక్కలు ముక్కలయ్యాయో. నవ్వు, ఒకటే నవ్వు. నువ్వు నటశేఖరుడివి, నవ్వుల నట సామ్రాట్వి, హాస్యరస చక్రవర్తిరా, ఆంధ్రుల అల్లారు నవ్వుల జల్లివి. నీ నటనకి మామూలు కంగ్రాచులేషన్స్ పనికిరావు ప్రసాద్. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, వెరీ వెరీ గుడ్. హే
కంగ్రాచులేషన్. Thank you. బ్రహ్మాండంగా ఉంది ప్రదర్శన. ప్రసాద్ గారు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. హే దుర్గాదేవి గారా, దయచేయండి దయచేయండి. అభిషేకం, అభివందనాభిషేకం. ఆహా, ఏమి నటన ఏమి నటన! ఇటువంటి నటన ఈ భూ ప్రపంచంలోనే లేదు, ఇక ముందు రాదు. అలా అని మిమ్మల్ని పొగడాలనా మీ అభిప్రాయం? అలా పొగడలేదనా మీ అభిప్రాయం? మీరు ఆడియన్స్ లో కూర్చుని నవ్వారు, ఆ నవ్వులే నాకు పొగడ్తలు. ఒకసారి దొంగ నవ్వు, ఇంకోసారి దోబూచులాడే నవ్వు, మరోసారి దాచుకున్న దాగని నవ్వు, కడుపు చక్కలయ్యే నవ్వు, కన్నీటి చొక్కలయ్యే నవ్వు. అదే నవ్వు, ఆ నవ్వులే అన్ని వేల కరతాధ్వనుల్ని డామినేట్ చేసేసి. థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్. సెలవు. ఏమన్నారు? అదే మీరేమిన్నారు? అన్నది విన్నది ఒకటేనా? మళ్ళీ అనిపించుకోవడానికేగా అడగడం. వెళ్ళొస్తాననే. దుర్గాదేవి గారు దయచేయండి.